ఐపీఎల్లో విరాట్ కోహ్లీ వీరకొట్టుడు కొడుతున్నాడు. పరుగుల పోటు ఎత్తిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ పైన జోరు కొనసాగించాడు. అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేశాడు. 33 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 62 పరుగులు సాధించాడు. 5 ఫోర్లు 5 సిక్సర్లు బాదాడు. 187కు పైగా స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. సీజన్ లో 7వ హాఫ్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సీజన్లలో 60కి పైగా యావరేజ్ తో రికార్డులోకి ఎక్కాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై సూపర్ షోతో కోహ్లీ అనేక రికార్డులు కొల్లగొట్టాడు. ఒకే జట్టు తరఫున 306లు మైల్ స్టోన్ ను అందుకున్న తొలి ప్లేయర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు విరాట్ కోహ్లీ. ఖలీల్ అహ్మద్ వేసిన 3వ ఓవర్లో చివరి 2 బంతులను కోహ్లీ స్టాండ్స్ లోకి పంపాడు. అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్ కెరియర్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫునే విరాట్ ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 301 సిక్స్లు కొట్టాడు. ఆర్సీబీ తరఫున క్రిస్ గేల్ 263 సిక్స్లు సాధించాడు. ముంబై ఇండియన్స్ తరఫున రోహిత్ శర్మ 262 సిక్స్లు, పోలార్డ్ 258 సిక్స్లు సాధించారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మహేంద్ర సింగ్ ధోని 257 సిక్స్లు కొట్టాడు. ఆరెంజ్ క్యాప్ రేస్ లో విరాట్ కోహ్లీ టాప్ గేర్ వేశాడు. సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. సీజన్ లో ఇప్పటికే 505 రన్స్ చేశాడు. ఐపీఎల్ లో ఎక్కువ సార్లు 500కు పైగా స్కోర్లు సాధించిన ఆటగాడిగా రికార్డులోకి ఎక్కాడు. ఐపీఎల్ లో 18వ సీజన్ లో విరాట్ ఆడుతున్నాడు. ఇందులో 8 సీజన్లలో 500కు పైగా స్కోర్లు నమోదు చేశాడు. డేవిడ్ వార్నర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ 7 సార్లు 500కు పైగా స్కోర్లు నమోదు చేశాడు. లీగ్ దశలో ఆర్సీబీ ఇంకా 3 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. 8 మ్యాచ్లు గెలిచిన ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరినట్టే. ఫైనల్స్ కు చేరితే కోహ్లీ బ్యాట్ నుంచి మరిన్ని పరుగులు చూడొచ్చని అంచనాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ పై హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై ఎక్కువ సార్లు 50కి పైగా స్కోర్లు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. సిఎస్కే పై 10 సార్లు 50కి పైగా స్కోర్లను కోహ్లీ సాధించాడు. రోహిత్, ధావన్, వార్నర్ 9 సార్లు చొప్పున చెన్నై పై ఈ ఘనతను అందుకున్నారు. 51 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర కోహ్లీ మరో రికార్డును సాధించాడు. ఒక ఫ్రాంచైజీపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గాను నిలిచాడు. ఓవరాల్ గా చెన్నై పై విరాట్ 1146 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టుపై వార్నర్ 1134 పరుగులు సాధించాడు. ఇక ఢిల్లీపై 1130 రన్స్ చేసిన విరాట్ పంజాబ్ పై 1104 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఐపీఎల్ లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ పంజాబ్ విసురుతున్నాడు.